యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మీ బిడ్డలో ప్రభు మీ కృప, మీ కనికరం కొరకు కోరుకుంటున్నాము. ప్రాముఖ్యంగా ఎపిసోడ్ సహకారులను పంపండి. ప్రతి అవసరం మీరు తీర్చండి నాయన. మీ చేతులకు మమ్మలను సమర్పించుకుంటున్నాము. మీ కనికరాన్ని కోరుతున్నాము. మీ సహాయం కొరకు అందిస్తున్నాము. లేఖనము గ్రహించి మారు మనస్సు పొందుటకు మాకు ఆత్మదేవుని సహాయము దయచేయము. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం ఈ దినం ధ్యానిద్దాం. వాక్యం చదువుతాను. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. ఎంటర్ బై ద నారో గేట్, ఫర్ ద గేట్ ఈజ్ వైడ్ అండ్ ద వే ఈజ్ ఈజీ దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్, and those who enter by it are many. For the gate is narrow and the way is hard that leads to life, and those who find it are few. ఈ రెండు వచనాల్లో అనేకమైన మాటలు మనం గుర్తించాల్సినవి ఉన్నాయి. ద్వారము, ఇరుకు ద్వారము, విశాలము అయిన ద్వారము. ద్వారము గురించి మాట్లాడుతున్నాడు. గేట్ అన్నాడు, నారో గేట్ అన్నాడు. నారో గేట్, వైడ్ గేట్. ఇరుకు ద్వారము, విశాల ద్వారము. ఒకటి, ఇరుకు ద్వారమున పోవు మార్గము ఇరుకు మార్గము, విశాల మార్గమున పోవు మార్గము విశాల మార్గము. ఈ రెండింటి యొక్క అంతము కూడా మాట్లాడాడు. ఇరుకు మార్గమున పోయేవాడు జీవాన్ని కనుగొంటాడు, విశాల మార్గాన పోయేవాడు డిస్ట్రక్షన్, పాతాళాన్ని కనుగొంటాడు. ఈ మాటల్లో మనం చూస్తున్నప్పుడు బైబిల్ అంతా కనిపిస్తుంది. బైబిల్లో ద వే ఆఫ్ గాడ్ and the way of the Satan. దేవుని మార్గము, అపవాది మార్గము. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో యవనునితో సొలొమోన్ గారు మాట్లాడుతూ చెప్పిన మాట, యవనుడా, నీ యవన కాలం ముందు నీవు సంతుష్టించు, నీ హృదయమునకు నచ్చినది చేయి, అయితే దీన్ని బట్టి నువ్వు తీర్పులోనికి వస్తావని జ్ఞాపకం చేసుకోమన్నాడు. కనుక నారో గేట్ లీడ్స్ టు లైఫ్ అండ్ ద వైడ్ గేట్ అండ్ ద వైడ్ రోడ్
లీడ్స్ టు ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని తీర్పు దగ్గరికి వెళ్తుంది. విశాల మార్గంలో నో అనే పదం ఉండదు. ప్రతిదానికి ఎస్ ఎస్ ఎస్, మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్, గో ఆన్, వెళ్ళండి ఇంకా వెళ్ళండి అంటుంది. కానీ చివరికి వచ్చేటికి ఒక్కసారి నో, నో ఎంట్రన్స్ టు ద పీస్, ఆర్ నో ఎంట్రన్స్ టు ద గ్లోరీ, నో ఎంట్రన్స్ టు ద హెవెన్. కానీ నేరో గేట్ అన్నిటికీ నో అంటుంది లోకంలో. చివరికి వచ్చేటప్పటికి నిత్య జీవం లోపలికి ఎస్ యూ కెన్ ఎంటర్ అంటుంది. కనుక ఇరుకు మార్గమున ప్రవేశించుడి అనే పదం ఇన్స్ట్రక్షన్ రిక్వైర్స్ ఒబీడియన్స్. విధేయత కోరుతూ ఇవ్వబడుతున్నటువంటి పాఠం ప్రవేశించండి, ప్రవేశించండి, ఎంటర్, ప్రవేశించండి. ఎంటర్ బై ద నారో గేట్, ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్. Enter through the wide gate, instruction of your own heart. ఏదైనా వనములో దేవుడు ఇచ్చిన మార్గము, ఏదైనా వనములో హవ్వ కోరుకున్న మార్గము, రెండింటికి ఉన్న వ్యత్యాసం. దేవుని మార్గము సిలువ మార్గము, అపవాది మార్గము ఇష్టానుకూలమైన మార్గం, పరిమితులు లేని మార్గము, ఆటంకములు లేని మార్గము. పాపమునకు నో అని చెప్పని మార్గము. ఆ మార్గాన్ని వెళితే పాతాళం చేరిపోతారు. కానీ అనేకులు ఆ మార్గాన్ని కోరుకుంటారు. కనుక మానవుని హృదయము మానవుణ్ణి ప్రేరేపిస్తున్నట్టుగా వెళ్ళిపోవటం విశాల మార్గం అయితే, మానవ హృదయాన్ని కత్తెర వేస్తూ కట్టడి చేస్తూ ఒక విధంగా శిలువ పైన చేర్చి దుఃఖానికి, బాధకు, నిరాదరణకు గురిచేసి చివరకు నిత్య జీవానికి తీసుకెళ్తారు. కాబట్టి బైబిల్ గ్రంథంలోని ఈ విశాల మార్గం, ఇరుకు మార్గం, ఇరుకు ద్వారం, విశాల ద్వారం, వీటి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కనుగొనువారు కొందరే అనే పదం అర్థం చేసుకోవాలి. ఇరుకు మార్గమున కనుగొనువారు కొందరే. ఇరుకు మార్గాన్ని కనుగొనాలి. యూ నీడ్ టు ఫైండ్ ఇట్ అండ్ యూ నీడ్ టు ఎంటర్ ఇన్ ఇట్ ఆన్ యువర్ ఓన్. రైట్? నువ్వు కనుగొనాలి, నువ్వు ప్రవేశించాలి. దిస్ ఈస్ ద కమాండ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే యూ నీడ్ టు ఫైండ్ ఇట్ అవుట్. నువ్వు కనుక్కోవాలి, నువ్వు ప్రవేశించాలి, నువ్వు కనుక్కోవాలి. కనుక విశాల మార్గం ఎవరు కనుక్కోక్కర్లేదు, ప్రవేశానికి ఎవరు ప్రయాసపడక్కర్లేదు. విశాలం వెళ్ళిపోవచ్చు. కనుక మనస్సు నడిపించినట్లుగా నడవటం, ఒక మానవుని మనస్సు తన చిత్తం చొప్పున నడిపించినప్పుడు విశాలమైన మార్గంలో పోతూ ఉంటాడు. బ్రేక్స్ లేని వాహనంలాగా వెళ్ళిపోతుంటుంది వేగంగా. ఎవరిని కేర్ చేయని లైఫ్ అది. కానీ ఎక్కడికక్కడ జీవితాన్ని అణగద్రొక్కుతూ, శరీరాన్ని అణగద్రొక్కుతూ, దైవ చిత్తానుకూలమైనటువంటి మారుమనసు అనుభవంలో జీవితాన్ని నడిపించాలనుకోవటం, దైవ చిత్తానికి లోబరిచి జీవితాన్ని కొనసాగించటం నిజమైన శిలువ అనుభవమే. కనుక ఈ 70 years 80 years లైఫ్, హౌ యు ఆర్ లీడింగ్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ కౌంటింగ్, అది లెక్కించబడుతుంది. కనుక ప్రభువు చెప్పిన మాట ఇరుకు ద్వారమున ప్రవేశించండి శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈ ఇన్స్ట్రక్షన్ ఎవరికి తెలిసిన? శిష్యులకు, నాట్ ఫర్ ద ఎర్త్లీ పీపుల్. భూ సంబంధమైన మనుషుల కొరకు కాదు.
ఆయన బిడ్డలకు ఆయన చెబుతోంది, ఇరుకు మార్గాన్ని ప్రవేశించండి. నేను చెబుతాను, ఆశ్చర్యంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు బెస్ట్ ఎగ్జాంపుల్, అపోస్టల్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ న్యూ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్లో యోసేపు, మోషే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. అలా చాలామంది ఉన్నారు. కనుక ఇరుకు మార్గాన్ని ప్రవేశించమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరు, ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన బాప్తిస్మం తీసుకున్న తరువాత దైవ మార్గములో తన 3.5 సంవత్సరాల పరిచర్యను సాగించాలా, లేక తన మనస్సుకు నచ్చిన సాతాను మెచ్చిన విధానాన తన జీవితం నడిపించాలా అనేది ప్రారంభంలోనే పరిశుద్ధాత్ముని చేత ఆయన అరణ్యములోనికి కొనిపోబడి అపవాది చేత శోధించబడ్డాడు. అక్కడ he decided and he declared himself that he wants to follow the way of the cross. అక్కడ ఆయన నిర్ణయం చేసుకున్నాడు, ప్రకటన చేశాడు, నేను సిలువ మార్గాన్ని ఎంచుకుంటాను. తన వచ్చినది సాతాను చేతుల నుండి ప్రజలు విడిపించడానికి. అపవాది ఒక ఆఫర్ ఇచ్చేశాడు ప్రభువుకి, నువ్వు నాకు నమస్కారం పెడితే ఇచ్చేస్తాను. ఎందుకు ఇదంతా సిలువ ఇవన్నీ ఎందుకు? కానీ ప్రభు సిలువే కోరుకున్నాడు. ఇరుకు మార్గము అనగా దైవ చిత్తము నెరవేర్చుట ఇరుకు మార్గము, స్వచిత్తం నెరవేర్చుకున్నట్టు విశాల మార్గము. కనుక మనం మన ఇష్టం నెరవేర్చుకోవటం విశాల మార్గం. మన ఇష్టాన్ని అణిచేసి క్రూరంగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చటం, దేవుని కొరకు జీవించటం ఇరుకు మార్గం, ఇరుకు ద్వారం. కనుక ఇరుకు ద్వారానే మనం ప్రవేశించాలి. యేసు చెబుతూ వచ్చారు, నేను తండ్రి చిత్తము నెరవేర్చుటకు వచ్చాను, నా చిత్తం కాదు ప్రభు, నీ చిత్తమే సిద్ధించునుగాక. నా చిత్తం కాదు, అదే ఇరుకు మార్గం. నీ చిత్తమే సిద్ధించునుగాక ప్రభు అన్నదే ఇరుకు మార్గం. యేసుక్రీస్తు ప్రభువును గురించి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పరలోకములో దేవునితో సమానముగా ఉండుటకు అర్హుడిగా ఉన్న ప్రభు ఆయన తనను తాను రిక్తునిగా చేసుకుని, తనను తాను రిక్తుడిగా చేసుకుని, హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. కెనోసిస్ అన్నారు రిక్తుడు అనే పదం, అంటే సెల్ఫ్ ఎంప్టీడ్ అని. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హీ నెవర్ యూజెస్ హిస్ పవర్స్ ఫర్ హిమ్సెల్ఫ్. రిక్తునిగా చేసుకోవటం అంటే తనకు ఏమైతే చేత అయిందో దాన్ని తన కోసం వినియోగించుకోలేదు. తన సౌఖ్యం కొరకు, తన అవసరం కొరకు, తన అధికారాన్ని తాను వినియోగించుకోలేదు. యేసు ప్రభు రిక్తునిగా చేసుకున్నాడు. ప్రభువు అప్పగించబడిన రాత్రి గెత్సెమనే వనంలో పేతురుతో ప్రభువు చెప్పిన మాట, నేను నా తండ్రిని వేడుకొనిన ఎడల 12 సేనావ్యూహముల సైన్యమును పరలోకము నుండి పంపడా? 72,000, 12 × 6, 72,000 మంది దేవదూతలను క్షణంలో దించే కెపాసిటీ యేసు ప్రభువుకు ఉంది, కానీ ఆయన దించలేదు. అది రిక్తుడిగా చేసుకోవటం అంటే. విరిచి 5,000 మందికి ఆహారం పెట్టిన ఆయన తన ఆహారం కొరకు ఆయన దేన్ని సృష్టించలేదు. ఎప్పుడు కూడా మార్గాన్ని వెళుతూ ఆ ఫలాలు కోసుకొని తిని ఆకలితో ఉండిపోయాడు అంతే. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యములో యేసు ప్రభు యోహాను శిష్యులతో అన్నటువంటి మాట, ప్రభు నువ్వు ఎక్కడుంటున్నావు, మీరే వచ్చి చూడండి. ఆయన చెబుతున్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలదాచుకున్నట్టుకు స్థలం లేదు. ఎందుకు ఉండదు? యేసు ప్రభువు తలదాచుకోవాలని తాను తన మానవ మనసుతో తలిస్తే ఆయనకి స్థలం లేకపోవటం ఏంటంటే భూమి మీద?
హేరోదు లాంటి పెద్ద పెద్దోళ్ళు ప్రభువుని తీసుకెళ్ళి సింహాసనాల మీద కూర్చోబెడతారు. కానీ హీ రిఫ్యూజ్డ్ దట్ లైఫ్. ఆ మార్గం కోసం రాలేదు, ఆయన వద్దనుకున్నాడు. ప్రజల మధ్యనే తిరిగాడు. లిమిటెడ్ వస్త్రాలు, తక్కువ బట్టలు, చేతి సంచి కూడా లేదు ఆయన. హీ నెవర్ క్యారీడ్ మనీ. He never kept money with him. He never operates money for him. అర్థమవుతుందా? శిష్యులకు కూడా ఏం చెప్పాడు తెలుసు, మీరు వెళ్ళండి, వాళ్ళు మీ ముందు ఏది పెడితే తినండి, మిమ్మల్ని రాణిస్తే ఆ ఇంట్లో ఉండండి, లేకపోతే ఇంకొక ఇంటికి వెళ్ళిపోండి. మూవ్ ఆన్ ఇన్ మిషన్. స్టేబుల్గా చక్కగా ఏసీ రూములు కట్టుకోండి అని చెప్పాలి ఆయన. కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడేటువంటి జీవితం ఆయన చేసి చూపించాడు. కనుక తాను దేనికి ప్రయారిటీ ఇస్తున్నాడు తన లైఫ్లో అనేది తాను రుజువు చేసుకుంటూ వెళ్ళాడు సమాజంలో. ఆయనను ఒక దినాన రాజుగా చేయాలని కిరీటం పెట్టడానికి వచ్చారు. ఆయన వారి మధ్య నుండి తప్పించుకొని అడవిలోనికి పారిపోయాడు. అదే ఇవాళ అడవుల్లో నుంచి పరిగెత్తుకొచ్చి కిరీటాల కోసం పరిగెడుతున్నారు. ఇవాళ ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోతున్నారు చూశారు. మరి ప్రభువుకి క్రౌన్ తగిలించడానికి వస్తే ఆయన అక్కర్లేదని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. ఇట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ గాడ్ ఫర్ హిమ్. ఆయన కోసం అది మార్గం కాదు, అది గ్రహించాడు. అందుకనే he refused it. వెళ్ళిపోయాడు. ఒక క్రైస్తవుడు ఎటే పెడుతున్నాడు? ఒక క్రైస్తవుడు ధనం వైపు వెళ్తున్నాడా? ఒక క్రైస్తవుడు ఘనత వైపు నడుస్తున్నాడా? ఒక క్రైస్తవుడు సౌఖ్యాల వైపు వెళుతున్నాడా, కోరుకుంటున్నాడా? పేరు ప్రతిష్టల స్థాపన వైపు వెళుతున్నాడా? విశాల మార్గంలో ఉన్నాడు. కానీ ప్రభువు కోరుతుంది అది కాదు. ఇవన్నీ ఆయనే ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. పేరు ప్రఖ్యాతిని ఇస్తాడు, సౌఖ్యాన్ని ఇస్తాడు, అవసరమైన ధనాన్ని ఇస్తాడు, అన్నీ ఆయన ఇస్తాడు. అయితే మనం అనుకున్నవి మనం అనుకున్న సమయంలో మనం అనుకున్న రీతిలో మనం అనుభవించేట్టు కాదు, తాను అనుకున్న సమయంలో తాను ఇచ్చినట్టుగా అనుభవించాలనుకుంటాడు దేవుడు. దాని కొరకు చూడాలి. అదే ఇరుకు మార్గం అంటే. పేతురు అదే అన్నాడు, ఆయన బలమైన చేతి కింద దీన మనస్సు కలిగిన వాడవై ఉండమన్నాడు. ఆయన హెచ్చించే వరకు దీన మనసు కలిగి ఉండమన్నాడు. ప్రభువు 33.5 సంవత్సరాలు ఇరుకు మార్గాన్ని వెళితే అనంత కాలానికి ఆయన మహారాజుగా మారాడు. 12 గంటల శిలువ శ్రమకు ఆయన తల వంచితే ఆయన ఎదుట ప్రతి వాని మోకాలు నిరంతరం వంగిపోయేటట్టుగా దేవుడు చేశాడు. భూరాజులు ఆయన పాదాలు ఎందుకు వస్తారని రాశాడు. యేసుక్రీస్తు ప్రభు మనకు మంచి మాదిరి. ఇరుకు మార్గమున ఆయన ప్రవేశించి నడిచి చూపించాడు. జోలనైనను సంచనైనను మీతో తీసుకుని పోకడి. మీకు విషయం చెప్పనా, రాష్ట్రపతి ఉంటాడు కదా, ఆయన ప్రయాణానికి వెళ్ళాలి అని అంటే ఆయనకి జోలే సంచే సర్దుకొని బయలుదేరతాడా? అథారిటీ ఇన్ గవర్నెన్స్. ఆయనకున్నటువంటి రాజ్యాధికారంలో ఆయనకు అన్నీ సమకూర్చబడతాయండి. ఆయన వస్తున్నాడు అని అంటే ఆయన కొరకు సమకూర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఆయనకు కావలసినవన్నీ ఇక్కడ సమకూరుస్తారు. ఆయన విత్ ఎంప్టీ హ్యాండ్స్ వస్తే చాలు. ఆయన రిక్త హస్తాలతో బయలుదేరితే చాలు. ఢిల్లీలో మనకి శీతాకాలం విడిదికి వస్తారు, హైదరాబాద్ వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన తనకు కావలసినవన్నీ మూటేసుకొని రావాల్సిన అవసరం లేదు. ఆయనకు కావలసినవన్నీ ఇక్కడ అమరుస్తారు సేవకులు. దేవుని సేవకుడికి అంతటి అధికారం ఇచ్చండి.
దేవుని సేవకునికి అంతటి ఘనతనిచ్చాడు. He don't need to worry for the things which he requires or needs. God will take care of his life. అథారిటీ ఇచ్చాడు దేవుడు. మనం దాన్ని అర్థం చేసుకుంటే we can enjoy the kingship here on the earth. రాజరికం అంటే ఏంటో భూమి మీద మనం అనుభవిస్తాం. బయట వాళ్ళకి అర్థం కాదు. అది బయట వాడికి అర్థం కాదు. జేబులో డబ్బు రూపాయలు లేకుండా రాజు కంటే గొప్పగా బతికేటట్టుగా దేవుడు చేయగలుగుతాడు. విశాల మార్గంలో ఇరుకును అనుభవిస్తాం. ఇరుకు మార్గంలో విశాలతను మనం అనుభవించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఇట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇరుకు మార్గమున విశాలతను దేవుడు నాకు కలిగించాడు. ప్రతి అవసరం ప్రభువే తీర్చాడు. ప్రతి క్షణం ప్రతి స్థలం ప్రభువు చేత నిండిన అనుభవం నేను చూశాను. దేవుడు దాని కొరకు మనల్ని పిలుస్తున్నాడు. ఇరుకు మార్గాన్ని ప్రవేశించండి అన్నప్పుడు అందులో ఉన్నటువంటి పవర్, అందులో ఉన్న సాటిస్ఫాక్షన్, ఆ ఇరుకు మార్గములో ఉన్నటువంటి బ్లెస్సింగ్ ఎక్స్పీరియన్స్ చేయటానికే నీవు అందులో ప్రవేశించమంటున్నాడు. అందులో జీవము కనుగొంటారు. You will find the life in that way. అందులో జీవము కనుగొంటావు. అందులో ఆనందాన్ని కనుగొంటావు. అందులో తృప్తిని కనుగొంటావు. కానీ లోకం ఆ దృక్పథంలో చూడదు. విశ్వాసి మాత్రమే ఆ దృక్పథంలో చూడగలుగుతాడు. అందులో ప్రవేశించేవారు కొందరే. అందులో ప్రవేశించేవారు కొందరే. కనుక విశ్వాసి యొక్క దృక్పథము శిలువ మార్గమై ఉండవలెను. శిలువ సింహాసనమునకు చేర్చును. శిలువ కిరీటమును బహుమానముగా ఇచ్చును. మీలో ఎంతమంది ఈ మాటలు వింటూ అంగీకరిస్తున్నారో నాకు అర్థం కాలేదు, కానీ నాకు తెలియదు. కానీ శిలువ సింహాసనానికి తీసుకెళ్తుంది. శిలువ సింహాసనమునకు తీసుకెళ్తుంది. సోదరుడా, సోదరి, మీరు అర్థం చేసుకోండి. శిలువ బహుమానముగా కిరీటమునిస్తుంది. శిలువ మరణాన్ని ఇస్తున్నట్టు లోకానికి కనిపించవచ్చు, కానీ పునరుద్ధానము ఆ మార్గములో ఉన్నది. ఎంటర్ ఇన్ టు దట్ నారో గేట్. ఆ ఇరుకు మార్గమున ప్రవేశించుటనగా ప్రభు అయిన యేసు క్రీస్తు నందు జీవించుట నేర్చుకునుడి, ఆయనే ఇరుకు మార్గము. పరలోకమునకు పోవు మార్గము నేనే అని ప్రభు చెబుతున్నాడు. యోహాను 14లో మార్గము, సత్యము, జీవము నేనై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు ప్రభు. ఇఫ్ యు వాంట్ టు ఎంటర్ ఇంటు ద eternal life, you need to go through the way of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క మార్గము, ఇరుకు మార్గమున నీవు వెళ్ళవలసింది. బైబిల్ అంతా అదేనండి. బైబిల్ అంతా అదే. అందుకే నేను రీసెర్చ్ వైపు ఆకర్షితులను అవుతున్నాను. ప్రభువు నా పరిస్థితులను సిద్ధం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో అబ్రహామును తీసుకోండి. నేను ఇది ఇవాళ ముగించలేను, ఎందుకంటే అంత సబ్జెక్ట్ ఉంది చెప్పాల్సింది. చెబుతాను, రేపు కూడా చెబుతాను. అబ్రహామును తీసుకోండి. అబ్రహాముతో ప్రభువు చెప్పిన మొట్టమొదటి మాట ఇరుకు మార్గమున ప్రవేశించుట. ఎలాగో చెబుతాను. అబ్రహామా, నీవు నీ స్వస్థలము విడిచిపెట్టు, నీ తండ్రిని విడిచిపెట్టు, నేను నీకు చూపించే దేశానికి నువ్వు బయలుదేరు. దేశం పేరు చెప్పలేదు. స్వదేశం విడిచిపెట్టమన్నాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాడు, బయలుదేరు ఆశీర్వాదం ఇస్తానన్నాడు. బయలుదేరటం సాహసం, సాహసమే ఇరుకు మార్గ ప్రవేశం. విశ్వాసం, విశ్వాసం లేకుండా ఈ మార్గములో మనం అడుగు వేయలేము, ప్రవేశించలేం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను.
అబ్రహాము తను పిలిచిన వాడు నమ్మదగిన వాడని నమ్మాడు. తన తండ్రిని తీసుకున్నాడు, లోతును తీసుకున్నాడు, తండ్రి యొక్క ఇంటిని విడిచిపెట్టాడు. హీ నెవర్ గాన్ దేర్ అగైన్. మళ్ళీ ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. అబ్రహాము ఒక్కసారి ఊరు అనే పట్టణం నుండి అడుగు బయట పెట్టిన తరువాత, మెసొపొటేమియా నుండి బయలుదేరిన తర్వాత కనానుకి వెళ్ళిపోయినాక మళ్ళా వెనక్కి రాల. సుమారు 65వ ఏట అతడు బయలుదేరాడని అంచనా వేస్తారు. 110 years ఆ తర్వాత బ్రతికినా అతను మళ్ళీ వెనక్కి రాల. తండ్రి ఇంటిని విడిచి వెళ్ళటం ఇరుకు మార్గమే. తెలిసిన జనాంగాన్ని విడిచి వెళ్ళటం ఇరుకు మార్గ ప్రవేశమే. తెలియని జనాంగమునొద్దకు, భాష ఎరుగని ప్రజల మధ్యకు, సంస్కృతి తెలియని ప్రజల మధ్యకు, నీతి బాహ్య ప్రవర్తనున్న ప్రజల మధ్యకు భార్యను తీసుకుని ఒంటరిగా వెళ్ళటం, వితౌట్ ఎనీ బేస్ ఇన్ దట్ ఏరియా వెళ్ళటం ఇరుకు మార్గమే. కానీ అబ్రహాము యొక్క జీవితం ఎంత విశాలానికి వెళ్ళిందండి. కనానులో ప్రవేశించినప్పుడు ఒంటరి వాడే, కానీ కనాను దేశం అబ్రహాము వశమైపోయింది. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఇన్ ద వే ఆఫ్ నారో గేట్. దట్ ఈస్ ద బ్లెస్సింగ్. అదే అండి దీవెన అంటే. ఇరుకు మార్గమును ప్రవేశించాడు, ఇరుకు మార్గమును ప్రవేశించాడు. ఆ మార్గమున జీవాన్ని కనుగొన్నాడు. ప్రభు అతనితో మాట్లాడాడు. ప్రభు అతనికి సంతానాన్ని ఇచ్చాడు. ప్రభు అతనికి ప్రత్యక్షతలను ఇచ్చాడు. ప్రభు అతనిని ఆశీర్వదించాడు. అబ్రహాము మిక్కిలి ధనవంతుడు. తెలుసిన 23వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆదికాండంలో హేతుకుమారులు అబ్రహామును నువ్వు మా మధ్య మహారాజువై ఉన్నావు అని చెప్పారు. సేవకుడిగా లేడు అబ్రహాము, మహారాజుగా మారాడు. ఒంటరిగా వెళ్ళాడు, ఒంటరిగా లేడు, బహుజనాంగంగా విస్తరించాడు. కానీ ఇరుకు మార్గమును విశాలతను కనుగజేసే దేవుడు ఆహ్వానిస్తున్నాడు. దాన్ని కనుగొనటం కొందరికే చేతనవుతుంది. రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద బైలా ఆఫ్ గాడ్. దేవుని యొక్క నియమం ప్రకారం జీవితాన్ని లోకములో కుదించినప్పుడు దేర్ ద బ్లెస్సింగ్ విల్ స్టార్ట్ ఇన్ అవర్ లైఫ్. నీ జీవితంలో అక్కడ ప్రారంభమవుతుంది దీవెన. నేను రేపటి దినం మరలా అబ్రహాము దగ్గర నుంచి నేను ప్రారంభిస్తాను. సమయం లేదు. కొన్ని క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. ఇరుకు మార్గమున ప్రవేశం ఎట్లా జరిగింది, మోషేకి ఎట్లా, యోసేపు ఎట్లా, దానియేలు ఎట్లా, బట్ ద హౌ ఇట్ ఎండ్స్, ఎట్లా ముగించబడింది వారి జీవితాల్లో మనం ఆలోచన చేయాలి. ప్రార్థన చేసుకుంటాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. ఎపిసోడ్ సహకాలను పంపము. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యన్య సహవాసం సదా మనందరికీ తోడైండును గాక. ఆమేన్.